ఇక నుంచి విదేశాల నుంచి తెచ్చిన బంగారంతో కాకుండా మన బంగారంతోనే నగలు చేయించుకోవచ్చు. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టులో తవ్వి తీసిన పుత్తడి బంగారు నగల తయారీకి సిద్ధమైంది. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించిన తొలి రోజే బంగారు అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. బంగారు బార్లు సొంతం చేసుకున్నారు కర్నూలు బంగారు వ్యాపారులు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు దేశానికే గర్వకారణమంటున్నారు. రాబోయే రోజుల్లో స్వర్ణగిరిగా మారిన జొన్నగిరి బంగారు వ్యాపార కేంద్రం కాబోతోందంటున్నారు. జొన్నగిరి బంగారు కొనుగోలు చేసిన వారితో మా రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఎట్టకేలకు దశాబ్దాల కళ నెరవేరింది. కర్నూలులో పుత్తడి వెలికితీసే పని పూర్తయి ఆ పుత్తడితోనే బిస్కెట్లు కూడా తయారయ్యాయి. వాటిని కర్నూలు బంగారు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇవాళ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఇంకా ఎప్పుడో బంగారు వస్తుందని కాదు, ఇవాళ ఇప్పటికే బంగారు అక్కడ తయారై వ్యాపారులు కొనుగోలు చేసే వరకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగానే కర్నూలు వ్యాపారులు ముగ్గురు బంగారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. గురువయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బంగారు మీరు అంటే కర్నూలు జిల్లాలో ఉత్పత్తి అయిన బంగారాన్ని కొనుగోలు చేశారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది మాకు చాలా మంచి రోజు. బంగారు మన కర్నూలు జిల్లాలో ఉత్పత్తి అయిన బంగారు మేము కొనుగోలు చేయడం, అది ఫస్ట్ బార్ మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. అది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మేము ఒక ముగ్గురం తీసుకున్నాము. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. బంగారు మీరు బయట కొనే బంగారుకి ఈ బంగారుకి తేడా ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఉత్పత్తి అయిన బంగారం ప్యూరిటీ ఎంత? మేము ఫస్ట్ అలాగే అనుకున్నామండి. మేము ఈ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏం కదా అనేసి మాకు కొంచెం డౌట్లు అయితే ఉండినాయి. బట్ మేము మొత్తం అంతా చూసిన తర్వాత ఇది బయట కొనుగోలు చేసి మనకు లోపల ఇంపోర్ట్ చేసుకునే బంగారు ఎలా క్వాలిటీ ఉందో ఇది కూడా సేమ్ అదే క్వాలిటీ ఉంది. ఇది ఇంకా బాగా ఉంది. సో మనము జొన్నగిరి మైన్స్ నుంచి వచ్చే బంగారు చాలా బాగా ఉంది. ఎంత రేట్తో కొన్నారు ఇవాళ? సార్, ఐబీజేఏ రేట్ ఫిక్స్ చేసినారు వాళ్ళు. అంటే ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ అని చెప్పేసి మన ఇండియాకి ఒక ప్రత్యేకమైన సంస్థ. అది ఆ సంస్థ ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తుందో ఆ రేట్ ప్రకారం మనకి ఇస్తారు. మరొకరు మనతో ఉన్నారు, జొన్నగిరి గోల్డ్ కొనుగోలు చేసిన వ్యాపారి శ్రీహరి. చెప్పండి. నా పేరు శ్రీహరిమూర్తి సార్. సో మేము జొన్నగిరి నుంచి జియో మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక మైనింగ్ సంస్థ ఉంది. సో వాళ్ళ ద్వారా మేము ఫస్ట్ బై చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం మేము బై చేసినప్పుడు వాళ్ళు మనకి ప్యూరిటీ టెస్ట్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా. సో వాళ్ళన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ట్రేడింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఈ చుట్టుపక్కల 200 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడ మనకి వాల్ట్ లేదు. సో కర్నూలు డిస్టిక్కి ఇది ఫస్ట్ వాల్ట్. సో వాల్ట్ అంటే బంగారాన్ని ఒక చోట పెట్టే ఇనపెట్టె లాంటిది. సో 200 కిలోమీటర్స్ పైన హైదరాబాద్లో లేకపోతే గుంటూరులో తప్ప మన కర్నూలు డిస్టిక్ చుట్టుముట్ట ఇక్కడ వాల్ట్ లేదు. సో వాల్ట్ ఉన్న ప్లేసెస్లోనే గోల్డ్ నుంచి సప్లై వస్తుంది. సో కర్నూలు ప్రజలకి ఇది చాలా నియర్ డిస్టెన్స్ అండ్ జస్ట్ 1.5 అవర్ డ్రైవ్. సో ప్రీవియస్లీ మేము హైదరాబాద్ లేకపోతే బెంగళూరు ట్రావెల్ చేసి గోల్డ్ కొరియర్ ద్వారా తెప్పించుకోవాలి. సో ఇది కర్నూలులోనే ఉంది కాబట్టి సో మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయిపోయింది. ఒక విషయం చెప్పండి, చంద్రబాబు చెప్పారు సీఎం, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి చేస్తే బాగుంటుంది, ఇక్కడే నగలు తయారయ్యేలా. ప్రాక్టికల్గా ఇది సాధ్యం అవుతుందా? ఎప్పుడు అయ్యే అవకాశం ఉంటుంది? ఏ విధంగా ఉంటుందా? యాక్చువల్గా అయితే అయినా మనము ఇక్కడ జొన్నగిరిలో వజ్ర కరూరులో మనకు తెలిసిందే. ఎప్పుడు వర్షాలు పడినా కూడా వజ్రాలకు వేట కోసం అందరూ పోయేది అందరికీ తెలుసు. సో ఈ బంగారుతో పాటు మనకు వజ్రాలు కూడా ఇదే విధంగా మనకు ఉత్పత్తి చేసి ఒక ఛానలైజ్డ్గా మనం చేసుకోగలిగినాము అంటే గిన ఈ మార్కెట్ మనం ఇండియాలోనే రూల్ చేయొచ్చు. ఏపీ విల్ బి నంబర్ 1 ఇన్ జ్యువెలరీ మార్కెట్. ప్రధాని చెప్పారు, బంగారం కొనొద్దండి, ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా మనం కోల్పోతాము అని చెప్పారు. జొన్నగిరి బంగారం బాగా ఉత్పత్తి చేయడం ద్వారా అది కూడా ఏమైనా ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు మిస్ అవ్వకుండా ఉంటుందా? అంటే మన వద్ద ఇది చాలా మంచి ప్రశ్న, మన ప్రజలందరూ తెలుసుకోవాల్సినది కూడా.
మనకు ఇక్కడ ఏమంటే ప్రధాని గారు చెప్పినంత మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ అయితే మనం చాలా కోల్పోతూ ఉన్నాం బంగారు వల్ల. ఇప్పుడు మనకు జొన్నగిరిలోనే మన స్వస్థలంలో బంగారు తయారవుతున్నందుకు ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు బయటికి పోదు, ఎంతసేపు ఉన్నా లోపలనే ఉంటుంది. సో మనం ఏది ప్రిఫర్ చేసినా కూడా మనమంతా జొన్నగిరి బంగారుతోనే చేయమని చెప్తే గినా ఇట్ విల్ బి మచ్ మోర్ బెటర్ ఫర్ ఇండియా. మన కర్నూలుకి కానీ ఏపీకి కానీ ఇండియాకు కానీ ఇది చాలా మేలు. ఇదండి మన బంగారు. ఇప్పటి వరకు బయట దేశాల నుంచి బంగారు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇది స్వచ్ఛంగా భారతదేశం బంగారు, దట్టు ఆంధ్రప్రదేశ్ బంగారు, అందులోనూ రాయలసీమ బంగారం, ఇంకా చెప్పాలంటే కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారం. ఇకపై అక్కడ బంగారు ఉత్పత్తి చేయడమే కాదు, నగలను కూడా తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఒక గోల్డెన్ హబ్గా కూడా జొన్నగిరి అంటే ఇవాళ స్వర్ణగిరిగా మార్చారు, అది ఒక గోల్డెన్ హబ్ కూడా అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ని భారతదేశంలోనే ఒక గోల్డ్ మార్కెట్ని రూల్ చేయొచ్చని బంగారు వ్యాపారులు చెబుతున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎంత బంగారు అక్కడ వస్తుందనేది మనం వేచి చూడాలి. ఇప్పటికే 50 టన్నుల బంగారం అక్కడ బయటికి తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి రోజుకు 1 కిలో చొప్పున బంగారాన్ని బయటికి తీస్తున్నారు. ఆ విధంగా నెలకు 30 కిలోలు, సంవత్సరానికి ప్రస్తుతానికైతే 400 కిలోలు, ఆ తర్వాత 1500 కిలో, 2000 కిలోల వరకు ఏడాది చొప్పున బంగారు బయటకు తీసే అవకాశం ఉంది. మన బంగారంతోనే మన బంగారు నగలు తయారు చేసే అవకాశం మనకు వచ్చింది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.